25,000 మందికి పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల పట్టాల కోసం ప్రభుత్వం 231 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, రైతు అకౌంట్లో 80% నిధులు జమ చేయడం జరిగిందన్నారు. ఈ నెల 20వ తేదీ నుండి 25వ తేదీలోగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అందరికీ తెలుసు సార్, నేను 40 ఏళ్ళ నుంచి చేసుకున్నాను. కొడుకు కూడా హెల్ప్ చేసి కరెంట్ అయితే హెల్ప్ చేసి 88లో పెళ్ళైన వాళ్ళు కూడా వచ్చి మాకు వాటా ఉంది మా అన్న దగ్గర అని అంటారు సార్. నేను ఏం చేయగలను చెప్పండి. కాదు, ఇది మనం ఎలా డిసైడ్ చేయగలుగుతాం సార్? 98లో పెళ్ళి. ఎప్పుడమ్మా పెళ్ళయింది మీకు? అక్కడికి వెళ్తే పొలంలోకి ఎంటర్ కావడానికి లేదని మనం దబాయిస్తాడు. మమ్మల్ని దబాయించాలి. రిజిస్టర్ చేసింది సార్. మిగతాది అసలు మొన్నటి వరకు ముగ్గురికి షేర్ రావాలని, అది ముగ్గురికి ఎక్కలేదు, వీళ్ళొక్కరికి అన్ని కాన్స్టిట్యూన్సీలు ఏం జరుగుతున్నాయి, ఎమ్మెల్యే వచ్చి ఇది తీసుకున్నారు. అందుకని మనం వంచదనంగా మొత్తం రైతులకే చెందాలా, మధ్యలో దళారులు అనేది ఉండకూడదు, ఏం చేయకూడదు అని ఆఫీస్ దాని ప్రకారం ఏది కరెక్ట్ ఉంటుందో వాళ్ళు చేస్తారు. అట్లానే ఇప్పుడు ఇద్దరికి డాక్యుమెంట్స్ లేకపోతే అప్పుడు ఊళ్ళో వాళ్ళు పరిష్కారం చేస్తారు. ఒంగోలు పట్టణం సంబంధించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ల పట్టాల విషయం మరి ఒక కొలిక్కి రావటం, దానికి సంబంధించి మేము మొదటి నుంచి చెప్తున్నాం 25,000 మందికి పట్టాలు ఇస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే 231 కోట్ల రూపాయలు మరి ఇళ్ల స్థలాలకు కానీ ఈ రోడ్డు డెవలప్మెంట్ కానీ ఇవ్వటం జరిగింది. 231 కోట్ల రూపాయలు మరి కలెక్టర్ గారి అకౌంట్లో రావటం, మరి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ మల్లేశ్వరపురం అగ్రహారం సంబంధించినటువంటి రైతులందరికీ కూడా దాదాపు ఒక 80% ఆఫ్ రైతులకి ఆల్రెడీ డబ్బులు వేయటం జరిగింది. ఇప్పుడు దాదాపు 54 మంది రైతులు ఇంకా పెండింగ్ ఉంటే దాన్ని 29 మంది రైతులకి ఈరోజు క్లియర్ చేయడం జరిగింది. వాళ్ళకి నాకు చదివినటువంటి 29 మందికి డబ్బులు వేయటం జరుగుతుంది. ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ అన్నదమ్ముల డిస్ప్యూట్లు అట్లా ఉన్న వాళ్ళకి
కొద్దిగా పెండింగ్ ఉంది. దాన్ని అన్నీ కూడా సెటిల్ చేసి వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చేదానికి డబ్బులు అయితే సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళ డిస్ప్యూట్ వల్ల కొంచెం పెండింగ్ ఉన్నాయి తప్ప వేరేది ఏం లేదు. వాళ్ళకి ఎవరికైతే కరెక్టో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, అధికారులకి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. నిష్పక్షపాతంగా ఎవరికైతే ల్యాండ్ ఎవరిది ఉందో వాళ్ళకి ఇవ్వమని చెప్పడం జరిగింది తప్ప వేరే ఎక్కడ కూడా డిస్ప్యూట్ లేదు. అందరూ కూడా ముఖ్యంగా రైతులు అందరూ కూడా దీనికి సహకారం చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి రోడ్లు కానీ ఇవన్నీ కూడా మరి త్వరగా పూర్తి చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అది త్వరగా మరి సీఎం గారి ప్రోగ్రాం 20 నుంచి 25 లోపల సీఎం గారి ప్రోగ్రాం ఉంటుంది. ఈ లోపల అంతా కూడా పూర్తి చేసి పట్టాలు ఆ సీఎం చేతుల మీదుగా ఇక్కడే ప్రోగ్రాం పెట్టి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా మొన్నటిదాకే ఉన్న డబ్బులు పడవు, డబ్బులు రావు, పట్టాలు ఎవరు అని అంతా కూడా ప్రచారం చేశారు. ఇప్పుడే ఉన్న డబ్బులు పడేటప్పటికి స్థలం చూపిరు, మీకు కేవలం కాగితాలు ఇస్తారు, కాలం చూపిరు అని మొదలు పెడతా ఉన్నారు. ఇవాళ ఒక పేపర్ రాస్తుంది, కాంట్రాక్టరు సంబంధించి కొత్త బయట నుంచి తీసుకొచ్చి చేస్తున్నారు అన్నారు. అంటే అంత ముందుల బయట నుంచి చేస్తా అన్నారు. అంత ముందుల ఇక్కడ జరిగినాయి టిట్కోలు ఇవన్నీ ఎక్కడి నుంచి చేశారండి? టిట్కోలు కాదు, వాటర్ పైప్ లైన్ అక్కడ ఏడుగుండపాడు దగ్గర నుంచి వచ్చినటువంటిది అమృత స్కీమ్లో ఎక్కడి నుంచి తెచ్చి కాంట్రాక్ట్ చేశారు. అప్పుడు ఆ రోజు గుర్తురాలేదు కాంట్రాక్టర్లు. అంటే కాంట్రాక్టర్ ముందుగా పని చేస్తా ఉన్నాడు. ఒకవేళ కాంట్రాక్టర్ రాకపోతే నష్టపోయేది ఆ కాంట్రాక్టర్ కదా. నీ సొమ్మేం పోయింది? ఇష్టం వచ్చేట్టు రాస్తావు? అంత ఇదే? ప్రజలకి పట్టాలు ఇవ్వలేదా? ఒకవేళ తొందరగా కోడ్ వస్తుందని చెప్పి తొందరగా పని చేస్తున్నావు. ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా చేసేదానికి అడ్డుపడతావా? ఈ ఆంధ్రజ్యోతి, తెలుగు ఈనాడు పేపర్లు అడ్డుపడతారా? మీ ఇష్టం వచ్చినట్టు రాస్తారా? ఎంతవరకు న్యాయమైంది? పేదలకు పట్టాలకి ఇచ్చేదానికి కూడా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. దాంట్లో డబ్బులు గుంజుకుంటారు అంటారు. ₹1 తాగితే చెప్పు తాగొట్టు నన్ను. ఏంది బుద్ధి లేకుండా మాట్లాడతారు? కావాలని రాసేదానికి ప్రయత్నం చేయటం. ఏదొచ్చినా కూడా నేను ఒకటే చెప్తున్నా, కరెక్ట్గా నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా అధికారులను అడగండి. నేను అసలు ఈరోజే ఎంటర్ అయ్యా. ఈరోజు అసలు పొలం ఎక్కడ తీసుకున్నారో ఎక్కడ లేదో నాకు తెలియదు. ఈరోజు తప్పితే ఎప్పుడన్నా వచ్చానో ఎవరైనా చెప్పనండి. మేము రైతులు మాట్లాడచ్చా? వాళ్ళు ఎట్లా పెడితే అటు మాట్లాడుతున్నారు. ఎవరో మాట్లాడితే ఎదో నా కొడుకు మాట్లాడి మంచులు బాటలు కూడా తెచ్చి ఇచ్చి అవతల వేసాడు, ఇచ్చి అవతల వేసాడు. నేను మంచులు తాగేది ఏందన్నాడు. ఈ మంచులు నేను తాగనన్నాడు. ఎవరు తీసుకున్నారు అసలు డబ్బులు? రైతులతో మాట్లాడి అప్పుడు టిట్కో హౌస్లో అప్పుడు ఏం జరిగినాయో ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు. మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఒకటే చెప్తున్నా, ప్రజల్ని పేపర్లు అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా రాసి ఏదో రకంగా ఈ పట్టాలు ఇవ్వకుండా ఆపాలి. ఇది తప్పితే వాళ్ళకి వేరే ఇదే లేదు. నేను ఒకటే చెప్పా ఆ రోజు, నేను పట్టాలు ఇవ్వకపోతే పోటీ చేయనని చెప్పా. నేను భీష్మించి కూర్చున్నా, నా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి కూర్చున్నా. అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ప్రజలకి ఇవ్వాలి, పేద దానికి అడ్డం పడేదానికి ఇష్టం వచ్చినట్టు రాయటం. నేను చెప్తున్నా, మీరు ఇష్టం వచ్చినట్టు రాసేదానికి ప్రయత్నం చేస్తే నేను ఊరుకోను. నేరుగా నా మీద ఎన్ని కేసులని పెట్టుకొని నాకేం ఇబ్బందిలే. పేపర్ సంబంధించినటువంటి అక్కడ ఆ పేపర్ ఆఫీస్కి పోయి చుట్టుముట్టాలని కూడా చెప్తున్నా. ఇది లాస్ట్ చెప్తున్నా. ఉన్నాయి రాసుకోండి, నీ ఇష్టం. లేని రాస్తే మట్టుకు ఊరుకొని చెప్తున్నా.
ఎవరో చేసేదాన్ని నేను ఊరుకుంటారేమో కానీ నేనైతే ఊరుకోను. సీఎం గారు ఊరుకోండొచ్చు, నేనైతే ఊరుకోను. ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఈ పట్టాలు ఇచ్చి తీరుతామని చెప్పి కూడా తెలియజేసుకున్నాం. దీనికి ప్రయత్నం ఆపేదానికి ప్రయత్నం చేస్తే 25,000 మందికి 25,000లో మొత్తం ముగ్గురు ఉంటారు కుటుంబానికి. 75,000 మంది వాళ్ళు ఎవరు ఆపేదానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇల్లు చుట్టుముడతాం అని కూడా తెలియజేసుకుంటున్నా. ఇది మటుకి ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా 20 నుంచి 25 లోపల వాళ్ళకి పట్టాలు ఇచ్చి స్థలం చూపించి వాళ్ళ నెంబర్ కూడా చూపించి ఏర్పాటు చేస్తాం. మరి దానికి సంబంధించినటువంటి హౌస్ కూడా శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాం. ఒక మంచి ఒక ఆదర్శంగా ఇది ఒక పెద్ద సిటీలాగా ఏర్పాటు చేస్తాం మేము అన్ని రకాలుగా. దీనికి సంబంధించి అగ్రహారం నుంచి రోడ్డు వేయటం జరుగుతుంది, అలాగే కొప్పోలు నుంచి అంతే కదా సార్, కొప్పోలు నుంచి ఒక సబ్స్టేషన్ పక్క నుంచి రోడ్డు వేయటం జరుగుతుంది. అలాగే ఇక్కడ సంబంధించినటువంటి ఇక్కడ అన్ని రకాలుగా స్కూల్ కానీ, పార్క్ కానీ, టెంపుల్ కానీ, హాస్పిటల్ కానీ అన్నీ కూడా అన్ని సదుపాయాలతోటి ఏదైతే మామూలుగా గ్రేటర్ కమ్యూనిటీ ఎట్లా కడతారో దానికి సంబంధించినటువంటి ఇమ్యూనిటీస్ అన్నీ కూడా చూసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. పేదవాళ్ళు కూడా బాగుండాలి, వాళ్ళు కూడా బాగా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పాను ఆలస్యమైంది, దానికి కారణం అందరికీ తెలుసు ఎందుకు ఆలస్యమైంది కూడా. మరి నిజంగా వాళ్ళకి పేదవాళ్ళు పట్టాలి అనుకుంటే కోర్టుకు పోయేది ఏంటండి, కోర్టుకు పోయేది ఏంది? మళ్ళీ ఇది ప్రైవేటు ల్యాండ్ కాబట్టి కోర్టుకు పోయేదానికి అవకాశం లేకుండా పోయింది కాబట్టి పోలేకపోయారు. లేకపోతే దీన్ని కూడా ఆపేదానికి ప్రయత్నం చేసేవారు. ఈ రకంగా ప్రయత్నం చేయటం, పేద ప్రజలు పట్టాలు ఇచ్చేదానికి ఆపేదానికి ప్రయత్నం చేయటం కరెక్ట్ కాదు. ఏమైనా కానీ మేము ఇచ్చి తీరుతున్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి అన్ని ఇమ్యూనిటీస్ మళ్ళీ 3Dలో ఆ రోజు సీఎం గారు వచ్చినప్పుడు క్లియర్గా చూపిస్తాం. దీని యొక్క రూపురేఖలు అన్నీ కూడా ఎలా ఉంటాయి, జరగబోయేటువంటి ఎలా కడతారు ఇల్లు హౌసెస్ అన్ని మట్టు కూడా 3Dలో చూపించడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా దీనికి సహకరించి ఆ రోజు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంకి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో అందరూ కూడా వచ్చి హాజరు కావాలని చెప్పి కూడా కోరుకుంటాం.